29 జనవరి 2020 నాడే ఇట్లాంటి ప్రాజెక్టులు వాళ్ళు కంటెంప్లేట్ చేసే విధంగా మాకు వార్తలు వస్తా ఉన్నాయి. దీన్ని ఆపండి అని ఆ ప్రభుత్వం జీవో ఇవ్వడానికంటే ముందే మనం కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబికి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద అనేక ప్రయత్నాలు, దాన్ని ఆపడం కోసం రాష్ట్ర ప్రభుత్వంగా మనం అనేక ప్రయత్నాలు చేశాం అధ్యక్ష. అయితే అధ్యక్ష ఆ ప్రభుత్వం 5/5/2020 నాడు జీవో ఇస్తే కరెక్ట్ గా వారం రోజుల లోపల అంటే 7వ రోజు 12/5/2020 నాడు ఈ రకంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీన్ని వెంటనే ఆపాలే, ఇది ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని చెప్పి 12/5/2020 నాడు మన రాష్ట్ర స్పెషల్ సిఎస్ ఇరిగేషన్ కేఆర్ఎంబి చైర్మన్ గారికి లేఖ రాసి దీన్ని ఆపాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష గౌరవనీయులు అప్పటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి 2 అక్టోబర్ 2020 లేఖ రాయడం జరిగింది అధ్యక్ష. ద ఇల్లీగల్ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ప్రాజెక్ట్ అండ్ ఇట్స్ అనాథరైజ్డ్ ఎక్స్పాన్షన్ బై ఆంధ్రప్రదేశ్ విచ్ విల్ irreversibly compromise the interests and rights of Telangana. Adhyaksha, though the Rayalaseema lift irrigation scheme was never sanctioned by any... Speaker sir, the then Chief Minister was aware of the tendering process dates of Rayalaseema lift irrigation scheme because the ENC here has written a letter to KRMB. During the tendering process, both the chief ministers were invited by the central government for a video conference call. For a video conference call. The Telangana chief minister found it convenient not to attend the meeting and asked for a postponement till after the tendering process is over. Ipudu Harish Rao garu, Speaker sir, ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టెండర్ నడిచేటప్పుడు ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఆ టెండరింగ్ పీరియడ్ లోనే ఢిల్లీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఆహ్వానం పంపించింది. వీడియో కాల్, ఎవరు ఎటు ఫోన్ అవసరం లేదు, ఇంటి నుంచి మాట్లాడాలి. ఇక్కడి చీఫ్ సెక్రటరీ గారు లేఖ రాశారు, ఈ రోజు మాకు సూటబుల్ లేదు, మాకు ఇంకో ఆఫ్టర్ టెండర్ ప్రాసెస్ ఓవర్. ఓకే, వన్ సెకండ్. మీకు తెలుసు టెండర్ ప్రాసెస్ లో మీ భాగస్వామి కూడా మీకు తెలుసు, టెండర్ ప్రాసెస్ లో ఎవరేమి జరిగింది మీకు తెలుసు. సి బియాండ్ ద పాయింట్ వి డోంట్ వాంట్ టు స్పీక్, బట్ ఆనాటి ముఖ్యమంత్రి గారి నాలెడ్జ్ తోనే ఈ మీటింగ్ డేట్ పోస్ట్పోన్ చేయించడం జరిగింది. టెండర్ ప్రాసెస్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది, తర్వాతనే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. స్పీకర్ సార్, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏంటంటే ఏదో ఒక రకంగా మాకు బురద జల్లేటువంటి ఒక తాపత్రయంతో వారు మాట్లాడుతున్నట్టు కనబడతా ఉంది. అధ్యక్ష, మా కమిట్మెంట్ ఏందనేది కేసీఆర్ గారు స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రికి రాసిన లెటర్ అధ్యక్ష. తో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇది దానికంటే ముందే 2 అక్టోబర్ 2020 Adhyaksha, Andhra Pradesh has proposed lift 3 TMC per day from the bottom of Srisailam reservoir.